త్వరలోనే సునామీని మించి మరో ప్రళయం రానుందా? మనిషి మనుగడపై పెద్ద దెబ్బ కొట్టడానికి ప్రకృతి వైపరీత్యాలు తరుముకొని వస్తున్నాయా? ఇప్పుడు వచ్చేది ప్రపంచాన్ని ముంచే మహాప్రళయమా? దానికి సంబంధించి ప్రకృతి మానవాళికి హెచ్చరికలు జారీ చేస్తుందా అంటే వారం రోజుల్లో 2 వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న అత్యంత అరుదైన సంఘటనలు అవునని అంటున్నాయి. ఇంతకీ ఆ సంఘటనలేంటి? అవి మానవాళికి ఏ విషయంలో ఇండికేషన్స్ ఇస్తున్నాయి? సముద్ర గర్భంలో ఉండాల్సిన జీవి ఒడ్డుకు ఎందుకు చేరింది? ఆ జీవి మన కంట పడ్డమే ప్రళయం ముంచుకు రావడానికి సంకేతమా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. డూమ్స్డే ఫిష్. ఈ పేరు వింటేనే జపానీయుల వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఇక అది కంటపడితే మాత్రం వారు తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఎందుకంటే ఇవి కంటపడడం ప్రకృతి తీవ్ర వైపరీత్యాలకు దారితీస్తుందని జపనీయులు గట్టిగా నమ్ముతారు. సునామీ లాంటి ప్రళయం వచ్చినప్పుడు ఇవి కనిపించాయంట. ఇక సునామీ సృష్టించిన ప్రళయం ఎలాంటిదో మనందరికీ బాగా తెలుసు. దీంతో భూకంపాలు, సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాలు రాకకు ఇవి సంకేతమని జపనీయులు విశ్వసిస్తుంటారు. డూమ్స్డే చేప ఉపరితలంపైకొస్తే సునామీ వంటి విపత్తు రాబోతుందని జపనీయుల నమ్మకం. ఇక 2017లో ఆగస్టులో ఫిలిప్పీన్స్లోని లూజోన్ ద్వీపంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించడానికి కేవలం ఒక రోజు ముందు డూమ్స్డే ఓర్ ఫిష్లు ఒడ్డు కొట్టుకొచ్చాయి. గత ఏడాది కాలిఫోర్నియాలో డూమ్స్డే ఫిష్ కనిపించిన తర్వాత అక్కడ 7.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. అలాంటిది తాజాగా డూమ్స్డే ఫిష్ ఒకచోట కాదు, ఏకంగా 2 చోట్లలో ఈ వారం రోజుల్లో కనిపించడం అత్యంత అరుదైన సంఘటనలు. ఒకటి మన దేశంలోని తమిళనాడు తీరంలో మత్స్యకారుల వలకు చిక్కితే మరొకటి ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకొచ్చింది. డూమ్స్డే ఫిష్ ను డీప్ సీ ఓర్ ఫిష్ అని కూడా అంటారు. ఇవి మహాసముద్రం గర్భంలో నివసించే చేపలు. సూర్యకాంతి చేరని ప్రదేశంలో జీవించే ఈ జీవులు సాధారణంగా సముద్ర ఉపరితలంపైకి ఎట్టి పరిస్థితుల్లో రావు. దీంతో ఇవి బాహ్య ప్రపంచానికి కనిపించవు. పసిఫిక్ మహాసముద్రంలో మెరియానా ట్రెంచ్ లోతు దాదాపు 10,984 మీటర్లు, అంటే దాదాపు 11 కిలోమీటర్లు. ఎవరెస్ట్ శిఖరాన్ని అడుగు భాగం నుంచి పెకిలించి ఇక్కడేస్తే అది 2 కిలోమీటర్ల సముద్ర జలాల లోతున మునిగిపోతుంది. సూర్యకిరణాలు సముద్రంలోకి 1000 మీటర్ల లోతులోకి మాత్రమే ప్రసరించగలవు. వాస్తవానికి 200 మీటర్ల లోతు నుంచి వెలుగు క్షీణిస్తుంది. అయితే బ్లాక్ సీ డేవియల్ యాంగ్లర్ ఫిష్, డూమ్స్డే లాంటి అనేక రకాల చేపలు మహాసముద్రాల లోతులో జీవిస్తుంటాయి. ఇవి సముద్రం ఉపరితలంపైకి రావడం అత్యంత అరుదైన విషయం. దిబ్బనాకారంలో పొడవైన శరీరం, మెరిసే పొలుసులు కలిగి ఉంటుంది. డూమ్స్డే ఫిష్ లోతైన సముద్ర జీవి. తాజాగా ఆస్ట్రేలియా తీరాన్ని కొట్టుకొచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరోవైపు తమిళనాడులో మత్స్యకారుల వలకు అతిపెద్ద డూమ్స్డే ఫిష్ చిక్కడంతో ఏదో ప్రళయమే ముంచుకొస్తుందని అందరూ భావిస్తున్నారు.